In today's video, we are going to discuss about green card, student visa, and many more. The latest bulletin which was released from the USCIC, which is having certain changes after the latest bulletin. గ్రీన్ కార్డ్ అనేది చాలా అత్యవసరం. దాన్ని జీవితంగా పెట్టుకుని బతికే వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉన్నారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ ఎంప్లాయీస్, ఇమిగ్రెంట్స్ అండ్ స్పెషల్ వర్కర్స్ అండ్ మెనీ మోర్. అందరికి వీసా, గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్స్ ఇదే అమెరికాలో. తినటానికి ఉన్నా లేకపోయినా సంపాదించుకొని అమెరికా వెళ్ళి పిల్లల్ని అమెరికా పంపించి అక్కడ చదివించి అప్పు చేసైనా కానీ అమెరికాలో వాళ్ళని సెటిల్ చేద్దామని చెప్పనని పేరెంట్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా చేంజెస్ జరుగుతున్నాయి ఎడ్యుకేషన్ వీసాలో ఇన్ యుఎస్, అలాగే గ్రీన్ కార్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్. సో టుడే టాపిక్ వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఈజ్ EB1, EB2, EB3, EB4. ఏంటివి? ఎంప్లాయ్మెంట్ వీసాస్ ఏంటి? సో గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్స్ అప్లై చేయాలంటే ఏమేమి డీటెయిల్స్ తెలుసుకోవాలి? సో వీటన్నిటిలో డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు వీ విల్ టాక్ అబౌట్ ఈబీ ఇమిగ్రెంట్స్. ఈబీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటేనే మన ట్రంప్ గ్రీన్ కార్డ్, H1B వీసా, F1 వీసా, అలాగే స్టూడెంట్ వీసా గురించి ఏమేమి డీటెయిల్స్ చెప్పాడో అతని మాటల్లోనే వీడియోలో విందాం. దాని తర్వాత ఈబీ డీటెయిల్స్ గురించి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 అసలు ఏంటి ఈబీ ఇన్ డీటెయిల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అలాంగ్ విత్ ద ఏఐ ఏం మ్యాజిక్ చేస్తుంది, వాళ్ళ డేటా ఎలా క్యాప్చర్ చేస్తుంది, స్టూడెంట్ అవని, H1 వీసా హోల్డర్ అవని ఆర్ ఎల్స్ గ్రీన్ కార్డ్ అవని వాళ్ళందరినీ ఏఐ జిమ్మిక్కులు చేస్తూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు తరిమేసేలాగా చేస్తుంది. దాని గురించి కూడా చూద్దాం. Graduated from a top college or from a college, and they desperately wanted to stay here. They had a plan for a company, a concept, and they can't. They go back to India, they go back to China, they do the same basic company in those places, and they become multi-billionaires employing thousands and thousands of people, and it could have been done here. And a bigger example is you need a pool of people to work for your companies. You have great companies, and they have to be smart people. Not everybody can be less than smart. You need brilliant people. And we force the brilliant people, the people that graduate from college, the people that are number one in their class from the best colleges, you have to be able to recruit these people and keep the people. It was such a big deal. Somebody graduates at the top of the class, they can't even make a deal with the company because they don't think they're going to be able to stay in the country. That is going to end on day one. మనకి ఈబీలో 5 డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి EB1 విచ్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. EB1 అనేది ఏంటంటే ప్రయారిటీ వర్కర్స్. ఈ ప్రయారిటీ వర్కర్స్ ఎవరెవరు? స్పెషల్ వర్కర్సా లేదంటే ఇన్వెస్టర్సా? డిఫరెంట్ ఇలాగ ఉన్నాయి మనకి డిఫరెంట్ ఈబీ కేటగిరీస్. అందులోని ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసి ప్రొఫెషనల్స్ హూ హ్యాస్ రీసెర్చెస్ ఆర్ more professionals who worked into science, arts, education with respect to business and many more. Example, professors తీసుకుంటే వాళ్ళు చేసిన రీసెర్చెస్ ఏమేం క్యారీ అవుట్ చేసేసారు వాళ్ళందరినీ EB1 కేటగిరీలోకి పెడతారు. నెక్స్ట్ EB2 అనేది ప్రొఫెషన్ రిలేటెడ్ టు ద స్పెషల్ వర్కర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరైతే హైయెస్ట్ డిగ్రీ పర్సూ చేశారో వాళ్ళకి రిలేటెడ్గా ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళని EB2 కేటగిరీలో పెడతారు. అలాగే EB3 స్కిల్డ్ వర్కర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఆర్ అదర్ వర్కర్స్ హూ ఆర్ ప్రిఫరబుల్లీ ఫాల్స్ అండర్ ద EB3 కేటగిరీ. దీనికి లేబర్ సర్టిఫికేషన్ యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ ETA 9089 సైన్డ్ ఫామ్ ఒకటి తీసుకుని దానికి అప్లై చేసి దానికి తగ్గ ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేసి EB3 కేటగిరీ నుంచి మనం గ్రీన్ కార్డ్ ఆ పర్మనెంట్ రెసిడెన్స్కి అప్లై చేయడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ EB3 విచ్ టాక్స్ అబౌట్ ఇమిగ్రెంట్ వీసా ప్రిఫరెన్స్. దిస్ కేటగిరీ ఫాల్స్ ఇఫ్ యూ ఆర్ ఏ స్పెషల్ అండ్ స్కిల్డ్ వర్కర్, ప్రొఫెషనల్ ఆర్ అదర్ వర్కర్. ట్రైనింగ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రెలవెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు పర్మనెంట్ రెసిడెన్స్ ఆర్ గ్రీన్ కార్డుకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్
ఈబీ ఫోర్ అనేది ఏంటంటే స్పెషల్ ఇమిగ్రెంట్స్. నాకు తెలిసి మీరు వినే ఉంటారండి చాలా మంది. ఈబీ4 అనేది స్పెషల్ ఇమిగ్రెంట్స్ లైక్ రిలీజియస్ వర్కర్స్, స్పెషల్ ఇమిగ్రెంట్ జువెనైల్స్, అలాగే బ్రాడ్కాస్టర్స్, లేదంటే ఎవరైనా నాటో మెంబర్స్ ఉంటే వాళ్ళు సివిలియన్ ఎంప్లాయీస్, యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైనా వర్క్ చేసారా, వాళ్ళందరూ అప్లై చేయడానికి పర్మనెంట్ రెసిడెన్స్కి ఈ ఈబీ4 అప్లై చేస్తారు. ఈబీ4 ద్వారా అప్లై చేసి తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈబీ5 అనేది ఏంటంటే ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తున్నారో ఆ ఇన్వెస్టర్స్ లైక్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్స్, దీనికి కూడా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుందండి. హూ కెన్ ఇన్వెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ $150,000 ఆఫ్ యుఎస్ ఆర్ $800,000 ఆఫ్ యుఎస్. అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలనుకున్నా, ఏదైనా కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాము మా దగ్గర ఉన్న అమౌంట్తో అని చెప్పిన అప్లై చేసే వాళ్ళకి ఇది వరకు వీసాస్ ఇచ్చేవాళ్ళు. బట్ నౌ లేటెస్ట్ బులెటిన్ వచ్చింది. అదేంటి అంటే కొత్త గమ్మత్తు. దట్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్ హూ ఆర్ హోపింగ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్ వస్తుంది, అక్కడ సెటిల్ అయిపోతాం, పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేస్తుందని చెప్పినాను. ఇదంతా ట్రంప్ రాకముందు. ఇప్పుడు అన్ని కొత్త కొత్త న్యూ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఆల్రెడీ మనకి H1B వీసాస్ రూల్స్ చేంజ్ అయినాయి, హూ ఆర్ ప్రొఫెషనల్ వర్కర్స్. అలాగే L1 వీసాస్ రూల్స్ చేంజ్ అయినాయి, స్టూడెంట్ వీసా రూల్స్ చేంజ్ అవుతున్నాయి. నవేడేస్ రైట్ నౌ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళని మీరు ఒకళ్ళ ఐడి కార్డు బదులు ఇంకొక ఐడి కార్డు వాడారు, లేదంటే మీరు అన్నెసెసరీగా చదువుకుంటూ వర్క్ చేశారు, మీరు అటెండెన్స్ ప్రాపర్ యూనివర్సిటీస్లో లేదు, అలాగే కొత్త కొత్త కండిషన్స్ అన్నీ పెట్టి కరెంట్ ట్రంప్ గవర్నమెంట్లో తెలుగు స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ దే ఆర్ ఆస్కింగ్ గెట్ రీడ్ ఆఫ్ అమెరికా. అమెరికా నుంచి వెళ్ళిపోండి, మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి నేను వీసా క్యాన్సిల్ చేసేసి వాళ్ళని తిరిగి ఇండియా పంపించేస్తున్నారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని. అండ్ ఆల్సో మోర్ దాన్ రీసెంట్లీ జస్ట్ డే బ్యాక్, ఒక రోజు క్రితమే 200+ తెలుగు ఎంప్లాయీస్ని మీరు ఇక్కడ ఉండే పని అయితే మీరు 86,000 పే చేయాలి పర్ డేకి, అలాగైతే మీరు ఉండండి, లేదంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పని కొత్త రూల్స్ కూడా విధించారు. ఇవేమి ఊరికే విధించట్లేదండి, కొంతమంది కొన్ని ఇష్యూస్ చేశారు రిలేటెడ్ టు దైర్ ఎంప్లాయ్మెంట్స్. కొంతమంది వీసాస్ అన్ఎంప్లాయిడ్ ఫేక్ వీసాస్ ఆర్ ఫేక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వర్క్ వీసా రిలేటెడే మార్ఫింగ్ చేసేసి అక్కడ వర్క్ చేయటం, అనాథరైజ్డ్ వర్క్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్లోకి చేంజ్ చేయటం, లేదంటే వేరే ప్రొఫెషనల్ వర్కర్స్లోకి చేంజ్ చేయటం, వీసాస్ కన్వర్ట్ చేయడం జరిగింది. సో తద్వారా వాళ్ళందరూ వీసాలను క్యాన్సిల్ చేసేయటం గవర్నమెంట్ జరుగుతుంది. ఇలాగ స్టూడెంట్ వీసాస్, అలాగే ప్రాపర్ కౌన్సిలింగ్ లేకుండా ఇండియాలో అనాథరైజ్డ్ కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయిపోయి ప్రాపర్ రూల్స్ అండ్ పాలసీస్ ఫాలో అవ్వకుండా, బ్యాంక్ అకౌంట్స్ స్పెసిఫైడ్ రిక్వైర్డ్ చూపించకుండా ఏదో మార్ఫింగ్ చేసేసేసి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసేసేద్దాం అనుకుని వెళ్ళారు. వాళ్ళని కూడా ఇప్పుడు సరైన అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేయక వాళ్ళని టర్మినేట్ చేసి పంపించేసేస్తున్నారు. దానికి తగ్గ ప్రూఫ్స్ అన్నీ చూపించి ఎంబసీ నుంచి వాళ్ళకి మెయిల్ చేయటం జరుగుతుంది, వాళ్ళని వెకేట్ చేసేసేయండి, టర్మినేట్ అయిపోండి, ఇండియా వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. సో నౌ కమింగ్ బ్యాక్ టు EB visa new rules. So there is a bad news which is our current latest as per the visa bulletin, which is going to happen for May 2025. There is a big shock to Indians, those who are hoping they will get their green card. ఆల్రెడీ ప్రొఫెషనల్ వర్కర్స్గా అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు
వీసాస్కి అప్లై చేసేసి గ్రీన్ కార్డ్ మాకు పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది అని చెప్పని అనుకున్న వాళ్ళకి దెర్ ఇస్ ఎ బిగ్ షాక్ అండ్ బ్యాడ్ న్యూస్. The bulletin states that completely fifth preference of EB5 category for Indians, there is a huge decline. కంప్లీట్ గా డిక్లైన్ చేసేసారండి. అండ్ దీన్ని డిలే చేయటం కూడా జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసింది 2019 అండ్ ఆఫ్టర్ దాట్ వన్ ఉన్నారు వాళ్ళని కన్సిడర్ చేయటం లేదు. ఎర్లియర్ దిస్ category which was operational due to which Indians has already applied for the green card, those are previously it was operational, but now only those people will move forward those prior date 2019 May 1st కి అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు EB5 కేటగిరీ 5th ప్రిఫరెన్సెస్ లో అప్లై చేయటం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ EB1 కేటగిరీ. దెర్ ఈస్ ఫర్ ఇండియన్స్ EB1 కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ February 2022. అండ్ సిమిలర్లీ చైనా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి రెసిప్రోకల్ టాక్సేషన్ ద్వారాను లేదంటే చైనా యుఎస్కి పడటం ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడకపోవటం వల్లనో కానీ చైనా వాళ్ళకు కూడా కొన్ని చేంజెస్ చేయటం జరిగింది. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. కమింగ్ టు అబౌట్ ఇండియన్స్, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ బేస్డ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ EB2. EB1 EB2లో ఏం ప్రిఫరెన్సెస్ చేంజ్ చేయటం జరగలేదు. బట్ EB5లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్సెస్ కన్సిడర్ చేయడం జరగలేదు. 2019కి ముందు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ అండ్ మూవ్ ద ఫైల్స్ ఫ్రమ్ ద కమింగ్ మే. వాళ్ళది గ్రీన్ కార్డ్ వీసాకి అప్లై చేయడం దానికి జరుగుతుంది. సిమిలర్లీ EB3 కట్ ఆఫ్ డేట్ ఫర్ ఇండియన్స్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ థర్డ్ ప్రిఫరెన్స్ కేటగిరీ హ్యాస్ మూవ్డ్ స్లైట్లీ ఫార్వర్డ్. దాన్ని కొంచెం 2013 ముందు అప్లై చేసేలాగా వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చేలాగా కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేశారు. బట్ దెర్ ఈస్ నో చేంజ్ ఫర్ ద చైనా. అండ్ EB3 కట్ ఆఫ్ డేట్స్ కంప్లీట్లీ యాజ్ ఆఫ్ నౌ ఎట్ 2021 ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్ డేట్స్ ఫాలో ఇవ్వటం జరుగుతుంది. సిమిలర్లీ ఆఫ్టర్ ద రీసెంట్ అప్డేట్ ఫ్రమ్ ద బులెటిన్ ఆఫ్ వీసా EB4లో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నథింగ్, no major update for the preference EB4 completely for all the countries ఏమీ చెప్పలేరు as of now. All immigrant visas in this EB4 category fiscal year have been used as part of today's topic which we have covered. EB అంటే కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, EB1 EB2 EB3 EB4, అండ్ వీటిని అప్లై చేసే ముందు మనకి ఏదైనా ఫైల్ అండ్ ప్రాసెస్ అప్లై చేయాలా, I480 I485, అది లింక్లో కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. I485 అప్లికేషన్ ఎవరు ఎలిజిబుల్, అసలు దాన్ని అప్లై చేసుకోవటం ఎలా, సో హౌ టు ప్రాసెస్ దిస్ I480, వాట్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ I485 అన్నీ కింద ఇచ్చిన లింక్లో డాక్యుమెంట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు ఎలిజిబుల్ కాదు, అడ్జస్ట్మెంట్ స్టేటస్ అంటే ఏంటి, ఎలాగుంటుంది, దీన్ని అప్లై చేయటం ఎలా, అసలు గ్రీన్ కార్డుకి కంప్లీట్ ఫామ్ I485 అనేది కంప్లీట్గా డీటెయిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బిలో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ విచ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. I hope you like the today's video. If you like our channel, kindly please do subscribe and follow us. Thank you.